అన్నదాత సుఖీభవ అమలు కూటమి సర్కార్ విఫలమైందన్నారు ఎమ్మెల్సీ కళ్యాణ్. రైతులకి కండిషన్లు లేకుండా 20,000 ఇస్తామని మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది 5,000 ఇచ్చారన్నారు కళ్యాణ్. నాడు మేము 53 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇస్తే కూటమి సర్కార్ వచ్చాక 46 లక్షల మందికి ఇస్తున్నారన్నారు కళ్యాణ్. 7 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారని ఆరోపించారు కళ్యాణ్. సుఖీభవ రైతులకి ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అధ్యక్ష, ఎలాంటి షరతులు లేకుండా 20,000 ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే కేవలం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు, రెండవ ఏడాది కేవలం 5,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఉల్లి రైతులు, మామిడి రైతులు, టమాటా రైతులు, అరటి రైతులు, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష. గతంలో జగనన్న 5 ఏళ్లు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల పైగా రైతులకు కోత విధించడం జరిగింది అధ్యక్ష. జగనన్న గవర్నమెంట్ లో 53.58 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు 46.85 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష. తగ్గించేశారు అధ్యక్ష.